హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబ్ అనేది ఇప్పుడు కొత్తగా ఒక 4 రూల్స్ వచ్చిందంటే కంటెంట్ క్రియేటర్స్కి. అందులో మెయిన్ అనేది ఇప్పుడు మీకు ఆల్రెడీ అంటే మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. జూలై 15 నుంచి కొన్ని రూల్స్ చేసింది కదా. దాంట్లో ఇప్పుడు యూట్యూబ్ అనేది ఇంకో కొత్త రూల్ యాడ్ చేసింది. జూలై 22 నుంచి అండర్ 16 16 సంవత్సరాల లోపు అయితే సోలో లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అయితే వీలు లేదు. ఖచ్చితంగా యూట్యూబ్ చెప్పేసింది. ఒక సోలో లైవ్ స్ట్రీమింగ్ చేసిన అది నాకు తెలిసి దానికి వ్యూస్ అనేవి రావు. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. సోలో లైవ్ స్ట్రీమింగ్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదు. అతను వచ్చేసి ఏఐ వీడియోస్ మీరు డైరెక్ట్ ఏఐ వాయిస్తో ఏదైనా వీడియోస్ చేస్తే ఆ వీడియో ఖచ్చితంగా అది యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేయదు. దానికి మీరు ఏఐ నుంచి వీడియో తీసుకొని దానికి మీకు సొంతంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఏఐ వాయిస్ అయితే అసలు వాడకూడదు. ఒక ఏఐ వాయిస్ వాడితే మాత్రం మీ ఛానల్ అనేది మానిటైజ్ కాదు. ఇంకోటి వచ్చేసి యూట్యూబ్ అనేది ఒరిజినల్ కంటెంట్ మీదే మ్యాక్సిమం డిపెండ్ అయి ఉంది. అంటే ఎవరైతే ఓన్గా వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చేస్తారో వారికి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఏఐ నుంచి అంటే ఏఐకి ఇట్లా మనం ఇట్లా ప్రాంప్ట్ ఇస్తాం కదా, అట్లా ప్రాంప్ట్ ఇచ్చి ఏదైనా వీడియో డౌన్లోడ్ చేసుకొని పెడితే ఆ వీడియోకి వ్యూస్ అనేది మ్యాక్సిమం రావు. అది జూలై 15 నుంచి స్టార్ట్ అయింది. అందుకే కొంచెం వాళ్ళ కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇది ఒకసారి చూసుకోండి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఖచ్చితంగా చూసుకోండి. ఇంకోటి మెయిన్ పాయింట్ వచ్చేసి అయితే ఇప్పుడు జూలై 22 నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 22 నుంచి అండర్ 16 16 సంవత్సరాల లోపు అయితే సోలో లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అయితే వీలు లేదు. ఖచ్చితంగా యూట్యూబ్ చెప్పేసింది. ఒక సోలో లైవ్ స్ట్రీమింగ్ చేసిన అది నాకు తెలిసి దానికి వ్యూస్ అనేవి రావు. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. సోలో లైవ్ స్ట్రీమింగ్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదు. అతను ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీరు ఫేస్ చూపించకుండా ఏదైనా వీడియోస్ చేస్తే అంటే ఏఐ వాడి ఫేస్ చూపించకుండా ఏఐ స్క్రిప్ట్తోని ఫేస్ చూపించకుండా ఏదైనా వీడియోస్ చేస్తే దాన్ని అయితే ఖచ్చితంగా ఆ ఛానల్ని యూట్యూబ్ అయితే డిమానిటైజేషన్ చేస్తేనే క్లారిటీ ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంత. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.